खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल। ओम शांति। मीठे बच्चे, तुम्हारा यह नया झाड़ बहुत मीठा है। మధురమైన పిల్లలు, మీ కొత్త వృక్షము చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికే పురుగులు కూడా పడతాయి. कीड़ों को समाप्त करने की दवाई है మన్మనాభవ్. ఆ పురుగుల్ని సమాప్తి చేయడానికి మందు మన్మనాభవ. प्रश्न, पास विथ ऑनर होने वाले स्टूडेंट की निशानी क्या होगी? पास विथ ऑनर अయ్యే స్టూడెంట్ యొక్క లక్షణాలు ఏముంటాయి? वह सिर्फ एक सब्जेक्ट में नहीं लेकिन सभी सब्जेक्ट पर पूरा पूरा ध्यान देंगे. వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ పైన మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తారు. మనకి 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, జ్ఞానము, యోగము, ధారణ, సేవ, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సేవ ఒకటే కాకుండా జ్ఞానం పైన కూడా శ్రద్ధ పెట్టాలి. కొంతమంది జ్ఞానం మీద శ్రద్ధ పెట్టరు, మురళి ఒక మొక్కుబడిలాగా వినేస్తారు, అయిపోయింది, ఇంకా ఏదో ఒక పనిలో పడిపోవడం, లేకపోతే కూర్చొని కాసేపు యోగం చేసుకున్నాం అయిపోయింది. ఇది యోగి జీవితము, జ్ఞాని స్థితి అన్నది అర్థం కాదు. జ్ఞానం ఎంతెంత మనం విని అర్థం చేసుకొని చింతన చేస్తామో అంతగా మన స్థితి కూడా తయారవుతుంది. జ్ఞానం లేకుండా యోగం చేసినా కూడా స్థితి ఏమీ తయారవదు, ధారణ ఏమవ్వదు. ఉత్త యోగం చేస్తే మన స్థితి ఎలా ఉండాలి ఏంటి అన్నీ అర్థమయ్యేది దేనివల్ల? జ్ఞానం వల్లే కదా. యోగమే ముఖ్యము బాబా చెప్తున్నారని చెప్పేసి మురళి వినకుండా చింతన చేయకుండా, పోనీ విన్నా కూడా చింతన చేయకుండా లోతుకి వెళ్ళకుండా జ్ఞానంలో ఉంటే ధారణ మాత్రం ఏమవుతుంది? ఏం ధారణ చేయాలి, ఏం మార్చుకోవాలి, ఎలా ఉండాలి అవన్నీ అర్థమయ్యేదే జ్ఞానంతో. అందుకని జ్ఞానం యొక్క సబ్జెక్ట్ కూడా చాలా ముఖ్యం. మురళి వినడం, మననం చేయడం, చింతన చేయడం, బాగా అర్థం చేసుకోవడం, దాని ప్రకారం మనం ధారణ చేయడం. ధారణ చేయడానికి యోగం వల్ల శక్తి వస్తుంది, జ్ఞానం వల్ల అర్థమవుతుంది. తర్వాత సేవ, సేవ కూడా అవసరమే. బాబా మురళిలో సర్వీసెబుల్ పిల్లలు నాకు ఇష్టము, అందరికీ జ్ఞానం చెప్పేవాళ్ళు అన్నారు కదా అని ఇంకా మనం ఏం సేవ చేయక్కర్లేదా? అందరికి వెళ్ళి జ్ఞానం చెప్పేసి వచ్చి కూర్చుంటే సరిపోతుందా? లేదు కదా. యజ్ఞ సేవ కూడా అంతే ప్రేమతో చెయ్యాలి. స్థూల్ సర్వీస్కి బి సబ్జెక్ట్ అచ్చి హై. స్థూల సర్వీస్ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా మంచిది. బహుతోంకో సుఖ మిల్తా హై, చాలామందికి సుఖము వస్తుంది. ఇస్సే భీ మార్క్స్ జమా హోతీ హై. స్థూల సర్వీస్ సబ్జెక్ట్ వల్ల కూడా మార్కులు జమ అవుతాయి. లేకిన్ సాత్ సాత్ జ్ఞాన్ భీ చాహియే తో చలన్ భీ చాహియే. కానీ దాంతోపాటు జ్ఞానం కూడా కావాలి, నడవడి కూడా బాగుండాలి. దైవీ గుణం పర్ పూరా అటెన్షన్ హో. దైవీ గుణాలపైన పూర్తి అటెన్షను ఉండాలి.
జ్ఞాన యోగాలు పూర్తిగా ఉంటేనే పాస్వీదానరు అవ్వగలుగుతారు. అందుకే బాబా ఎప్పుడు జంటగా చెప్తారు జ్ఞాన యోగాలని. రెండు, జ్ఞానం యోగం రెండు కావాలి. చాలామంది అతిలో వెళ్ళిపోతారు. అయితే ఇంకెక్కువగా యోగం యోగం అంటుంటారు. లేదంటే జ్ఞానం యొక్క చింతన చేస్తున్నాం, చెప్పేస్తున్నాం, సరిపోయింది అనుకుంటారు. యోగం చేయరు. ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. ప్రతి దానిలో బ్యాలెన్స్ కావాలి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ. జ్ఞానం కావాలి, యోగం కావాలి, ధారణ కావాలి, సేవ కూడా కావాలి. ధారణ లేకుండా సేవ చేసినా కూడా దానివల్ల పెద్ద డిస్టర్బెన్సే ఉంటుంది తప్ప ఎవరికి సుఖం రాదు. వస్తుందా? ఎవరన్నా ధారణ సరి లేకుండా సేవ చేస్తున్నారు అనుకోండి, వాతావరణం అలజడి చేస్తారు. చేసేది కొద్దిగా సేవ ఉంటుంది, తలనొప్పి పుట్టించేది ఎక్కువ ఉంటుంది. మరి అప్పుడు ఆ సేవ దేనికి పనికొస్తుంది? ఈరోజు బాబా పాట ఏం చెప్తున్నారంటే, నా వహ హంసే జుదా హోంగే, నా ఉల్ఫత్ దిల్ సే నిక్లేగి. ఆయన మా నుండి విడిపోయేది లేదు, మనసులో ఉన్న ప్రేమ కూడా తొలగిపోయేది లేదు అని. బచ్చోనే క్యా సునా, పిల్లలు ఏం విన్నారు? మీ అందరికీ ఎవరిపైన మనసు తగులుకొని ఉంది? మీ అందరి మనసు ఎవరిపైన ఉంది? మన గైడ్ ఉన్నారు కదా. ఎవరు మన గైడు? శివబాబా గైడు. శివబాబా పైన మన మనసు తగులుకొని ఉంది. మరి మన గైడ్ మనకి ఏమేమి చూపిస్తున్నారు? స్వర్గ మే జానే కా గేట్ దిఖాతే హై. శివబాబా మనకి గైడ్. ఆయన పైన మన మనసు తగులుకొని ఉంది. ఆయన మనకి స్వర్గానికి వెళ్ళే గేటు చూపిస్తున్నారు. బచ్చోం కో నామ్ భీ దియా హై గేట్వే టు హెవెన్. పిల్లలకి బాబా పేరు కూడా చెప్పారు. ఏమని? ప్రదర్శన పెడితే గేట్వే టు హెవెన్ అని బోర్డు పెట్టమని. స్వర్గ కా ఫాటక్ కబ్ ఖుల్తా హై, అభీ తో హెల్ హైనా. స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దాని గురించి చెప్పండి అందరికీ. ఇప్పుడైతే నరకమే ఉంది కదా. స్వర్గద్వారాలు ఎవరు తెరుస్తారు, ఎప్పుడు తెరుస్తారు? ఇది పిల్లలకి మీకు మాత్రమే తెలుసు. మీకైతే ఎల్లప్పుడూ ఖుషి ఉంటుంది. స్వర్గంలో వెళ్ళడం కోసము దారి మీకు తెలిసింది. ఎందుకు ఖుషి ఉంది? స్వర్గంలో వెళ్ళే దారి మీకు తెలిసింది. మేళా ప్రదర్శన ద్వారా మీరు వేరే వాళ్ళకు కూడా దారి చూపిస్తారు. మనుషులు స్వర్గద్వారంలోకి ఎలా వెళ్ళొచ్చు అన్నది అర్థం చేయిస్తారు. చిత్రాలు అయితే చాలా తయారు చేశారు. బాబా కూడా అడుగుతారు, ఈ చిత్రాలలో ఏ చిత్రాలు ముఖ్యమైనవి మనం ఎవరికైనా సరే వివరించినట్లయితే స్వర్గంలో వెళ్ళే దారి గురించి ఏ చిత్రాలలో అర్థమవుతుంది? చెప్పండి. స్వర్గానికి వెళ్ళే ద్వారం గురించి ఏ చిత్రాలలో అర్థమవుతుంది? మీరు ఆలోచించండి. బాబా చెప్తున్నారు ఇక్కడ. మీరు అనుకున్నది బాబా చెప్పింది ఒకటే అవ్వాలి. సృష్టి చక్రం చిత్రము స్వర్గానికి వెళ్ళే గేటు చూపిస్తుంది. ఇదే రైట్. సృష్టి చక్రంలో ఇక్కడ కలియుగం, ఇక్కడ సత్యయుగము, మధ్యలో సంగం యుగము, పైకి వెళ్ళే దారి అని చూపిస్తారు కదా. స్వర్గానికి వెళ్ళే దారి కూడా అదే. ఇప్పుడు కలియుగం క్రాస్ చేసి సంగమ యుగం నుంచి స్వర్గానికి వెళ్తారు అని. పైన నరకద్వారం ఉంది, ఇటువైపేమో స్వర్గద్వారం ఉంది. పూర్తిగా క్లియర్గా ఉంది కదా. ఇక్కడ నుంచి ఆత్మలందరూ కూడా శాంతిధామానికి వెళ్తాయి, తర్వాత స్వర్గంలోకి వస్తారు. మొత్తం సృష్టి చక్రాన్ని అంతటినీ స్వర్గద్వారం అనడానికి లేదు. సంగం యుగం ఎక్కడైతే చూపించారో అది స్వర్గద్వారం. ఇది ఒకవైపు కలియుగం, ఒకవైపు సత్యయుగం ఉండి మధ్యలో సంగం యుగం చూపించారు కదా, అది స్వర్గద్వారం. దాని నుండి ఆత్మలందరూ బయటికి వెళ్తారు.
బయటికి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. అవునా? ఇంకా మధ్యలో ఎక్కడి నుంచైనా బయటికి తప్పించుకోవడానికి వెళ్ళడానికి ఉందా? పోనీ స్వర్గంలోకి వెళ్ళడానికి కానీ పరంధామానికి వెళ్ళడానికి కానీ ఉందా? లేదు కదా. అందుకే సంగమ యుగాన్ని, సృష్టి చక్రంలో చూపించినటువంటి సంగమ యుగాన్ని స్వర్గద్వారం అని అంటారు. అక్కడ నుంచి ఆత్మలు శాంతిధామానికి వెళ్ళి కొత్త ప్రపంచంలోకి వస్తాయి. మిగతా ఆత్మలందరూ శాంతిధామంలో ఉంటారు. అక్కడ ముళ్ళు కూడా చూపించారు, గడియారం ముళ్ళు. ఇది నరకము, ఇది స్వర్గము. అన్నిటికంటే మంచి ఫస్ట్ క్లాస్ చిత్రం ఇదే. ఏది? సృష్టి చక్రం. మీకెవరికి మనసులో సృష్టి చక్రం అన్న ఆలోచన వచ్చింది? క్లియర్గా ఉంది కదా, గేట్వే టు హెవెన్ అని. ఇది బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. అనేక ధర్మాల వినాశనము, ఒకే ధర్మము స్థాపన అవుతూ ఉంది. మీకు తెలుసు, మనము సుఖధామానికి వెళ్తాము. స్వర్గద్వారము చాలా క్లియర్గా ఉంది. శాంతిధామ, మిగతా అందరూ కూడా శాంతిధామానికి వెళ్తారు. అంటే సృష్టి చక్రం చిత్రంలో స్వర్గద్వారం అనేది క్లియర్గా ఉంది. అందుకే ఇదే ముఖ్య చిత్రము. గత కల్పంలో స్వర్గద్వారంలోకి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు కూడా వస్తారు. మిగతా అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. నరకద్వారము మూసేస్తారు. శాంతి సుఖమక ద్వారం తెరుచుకుంటుంది. అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రం ఇది. 3 సార్లు చెప్పారు బాబా. సృష్టి చక్రం చిత్రము ఫస్ట్ క్లాస్. బాబా ఎప్పుడు అంటారు, త్రిమూర్తి సృష్టి చక్రము ఈ చిత్రం ఫస్ట్ క్లాస్ చిత్రము అని. ఎవరు వచ్చినా సరే మొదట వాళ్ళని ఈ చిత్రం దగ్గరే నిలబెట్టి చూపించండి, ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారము అని. అంటే ఇప్పుడు సమయము ఎటువంటి సమయం, ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారం అని వివరించండి. ఇది నరకము, ఇది స్వర్గము. ఇప్పుడు నరకం వినాశనం అవుతుంది, ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మనందరూ స్వర్గానికి వెళ్తాము, మిగతా అందరూ శాంతిధామానికి వెళ్తారు. ఎంత సహజంగా ఉంది. స్వర్గద్వారంలో కూడా అందరూ వెళ్ళరు. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది కదా. మీ బుద్ధిలో ఉంది, స్వర్గద్వారంలోకి వెళ్ళాలంటే మనము యోగ్యులుగా అవుతున్నాం. స్వర్గద్వారంలో వెళ్ళడానికి మనం యోగ్యులు అవుతున్నాం. ఎంతగా చదువుకుంటే, చదువుకుని రాసుకుని చేస్తే నవాబుగా అవుతారు. ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటే ఏమవుతారు? పాడైపోతారంటున్నారు బాబా. చదువుకుంటే రాసుకుంటే నవాబు అవుతారు, ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటే పాడైపోతారు. అన్నిటికంటే మంచి చిత్రము ఈ సృష్టి చక్రము. ఇప్పుడు బాబా పిల్లలు అయిన తర్వాత అంత ఏడ్చేలాంటి విషయాలు ఏమున్నాయి? అయినా కూడా మన సంస్కార స్వభావాలు అట్లా అలవాటైపోయి ఉంటే పనికిరాని దానికంతా ఎప్పుడు ముఖం మార్చుకొని ఏడ్చుకొని ఉండే సంస్కారం ఉంటే అదే పని చేస్తారు. బాబా పిల్లలు అయిన తర్వాత కూడా అదే చేస్తారు. అలా చేస్తే ఏమవుతారు? విలువైన సమయము పోతుంది కదా. అందుకే పాడైపోతారు అంటున్నారు బాబా. బుద్ధి ద్వారా ఈ చిత్రాన్ని గురించి అర్థం చేసుకోవాలి. ఒకసారి చూసిన తర్వాత బుద్ధియే కదా పని చేయవలసింది. పిల్లలకి రోజంతా ఇదే ఆలోచనలు రావాలి. ఏ చిత్రాలు ముఖ్యంగా ఉండాలి, దేని గురించి మేము చక్కగా వివరించగలము. గేట్వే టు హెవెన్, ఈ ఇంగ్లీష్లో పదం కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడైతే అనేక భాషలు ఉన్నాయి. హిందీ అనే పదము హిందుస్థాన్ నుంచి వచ్చింది. హిందుస్థాన్ అనే మాట ఏమీ రైట్ కాదు. దీని అసలు పేరు భారతదేశం. మన దేశం పేరేంటి? భారత ఖండం అని అంటారు కదా.
వీధులకి వాటికి అయితే పేర్లు మారుస్తారు, దేశానికి మారుస్తారు ఏంటంటున్నారు బాబా. కానీ మనోళ్ళు ఏం చేశారు, దేశానికి కూడా పేరు మార్చేశారు. ఇంక ఇప్పుడు హిందుస్థాన్ కూడా లేదు కదా, ఇప్పుడు ఇండియా పనికిరాని పేరు అది. ఇండియా కాదు, అసలు పేరేంటి, భారతదేశం. ఒక్కొక్కసారి వీధులకి పేర్లు మారుస్తూ ఉంటారు. ఎవరైనా ముందున్న పేరు తీసేసి ఆయన ఏమైనా ఘనకార్యం చేసి ఉంటే ఆయన పేరు పెడతారు. దేశానికి మారుస్తారా, కానీ మార్చేశారు. అదే అంటున్నారు బాబా, ఖండానికి పేరు మారుస్తారా, మహాభారత్ అనే అక్షరం ఉంది కదా, అన్నిట్లోనూ భారతదేశమే గుర్తొస్తుంది. భారతదేశం మాది అని అంటారు కదా. హిందూ ధర్మం అనడం వల్ల భాష కూడా హిందీ అని పెట్టారు. ఇది రాంగ్. హిందూ ధర్మం అనడం రాంగ్, హిందూస్థాన్ అనడం రాంగ్, మరి హిందీ అనడం కూడా రాంగ్. మన భాష ఏంటి, మన దేశం పేరేంటి, భారతదేశం. తర్వాత భాషలన్నీ ఏమన్నా అనుకోండి, కానీ పేరైతే భారతదేశం అన్నమాట. సత్యయుగంలో సత్యమే ఉండేది, ప్రతిదీ సత్యము. ఎలాగా, కట్టుకునేది సత్యము, తినడం సత్యము, మాట్లాడడం సత్యము, అన్నీ సత్యంగా ఉండేవి. ఇక్కడంతా అసత్యం అయిపోయింది. బాబా చూడండి ఏం చెప్తున్నారు, కట్టుకునేది కూడా సత్యం అంట, బట్టలు కట్టుకునేది. అంతే కదా, బట్టలు కట్టుకునేది సత్యంగా కట్టుకుంటున్నారు. ఎందుకు కట్టుకుంటున్నారో బట్టలు, అందుకే కట్టుకుంటున్నారు. బట్టలు కట్టుకునేది శరీరాన్ని కప్పి ఉంచడానికి, అందుకే కట్టుకుంటున్నారు, సత్యంగా కట్టుకుంటున్నారు సత్యయుగంలో. ఇక్కడ బట్టలు కట్టుకుంటే కూడా ఒళ్ళు వదిలేసేలాగా కట్టుకుంటున్నారు, అందుకని అబద్ధం అది. బట్టలు కట్టుకునే దాని అర్థమే అక్కడ పనికి రావట్లేదు. బట్టలు కప్పుకునేది ఒళ్ళు కప్పి ఉంచడానిక, తెరిచి వదిలేయడానిక? కానీ ఇక్కడ ఉల్టా కాబట్టి కట్టుకునేది అబద్ధం, తినేది అబద్ధం, మరి అన్నీ అబద్ధమే. మాట్లాడేది అబద్ధం, అంతా అబద్ధం అయిపోయింది. అందుకే బాబా అంటారు, గేట్వే టు హెవెన్ అనేది మాట చాలా బాగుంది. మేము మీకు స్వర్గానికి వెళ్ళే గేట్ చూపిస్తాం రండి అని చెప్పండి. భాషలైతే ఎన్నో ఉన్నాయి. బాబా పిల్లలకి సద్గతి కోసము శ్రేష్టమైన సలహా ఇస్తారు. బాబా సలహా కోసమే వర్ణించబడి ఉంది. ఏమని అంటే, నీ సలహా నీ గతి మతి అతీతమని చెప్పేసి అంటారు. పిల్లలకి బాబా ఎంత సహజంగా సలహా ఇస్తున్నారు. భగవంతుడి యొక్క శ్రీమతం పైనే మీరు నడవాలి. డాక్టర్ సలహా ప్రకారం నడిస్తే ఏమవుతారు, డాక్టర్ అవుతారు. అంతే కదా, డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి చదివించేవాళ్ళు కూడా డాక్టరే ఉంటాడు కదా. డాక్టర్ సలహా ప్రకారం నడిచేవాళ్ళు డాక్టర్ అవుతారు, ఆరోగ్యవంతులు కూడా అవుతారు. భగవంతుడి సలహా ప్రకారం నడిచేవాళ్ళు ఏమవుతారు, భగవంతుడి సలహా ప్రకారం నడిచేవాళ్ళు భగవతి అవుతారు. భగవాన్ వాచ అని ఉంది కదా, అందుకే భగవంతుడు చెప్పారు, మొదట భగవంతుడు ఎవరు అన్నది రుజువు చేయండి అని. సరే, అక్కడ భగవద్గీతలో భగవాన్ వాచ అని ఉంది, అసలు భగవంతుడు ఎవరన్నది రుజువు చేయండి మీరు అంటున్నారు బాబా. గీతలో కూడా చెప్పారు కదా భగవంతుడు నేనెవరు, ఎలా ఉన్నాను అన్నది. స్వర్గ యజమానులు అంటే వాళ్ళు భగవతి లక్ష్మీ నారాయణులు కదా. బ్రహ్మతత్వంలోనైతే ఏమీ లేదు అక్కడ, ఓన్లీ ఆత్మలు ఉంటారు అంతే. స్వర్గము ఇక్కడే ఉంది, నరకం కూడా ఈ భూమండలం మీదే ఉంటుంది. స్వర్గము నరకం రెండు పూర్తిగా భిన్నము. మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానం అయిపోయింది. ఏమీ అర్థం చేసుకోవట్లేదు. సత్యయుగము లక్షల సంవత్సరాలని చెప్తున్నారు, కలియుగం గురించి కూడా 40,000 సంవత్సరాలు ఉంది ఇంకా అని అంటున్నారు.
పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, బాబా మమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళడం కోసం అంత గుణవాన్గా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే చింత పెట్టుకోవాలి, మేము సతోప్రధానంగా ఎలా అవ్వాలి అని. బాబా వివరించారు, నన్ను ఒక్కనే జ్ఞాపకం చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ బుద్ధిలో ఈ విషయము స్మృతి ఉండాలి. ప్రేయసి ప్రియులు కర్మ అయితే చేస్తారు కదా, భక్తిలో కూడా కర్మ చేస్తారు భక్తులు కూడా, అయినా భగవంతుణ్ణి తలుస్తూ ఉంటారు కదా. బుద్ధిలో ఆయన స్మృతి ఉంటుంది. స్మృతి చేయడం కోసము ఏం చేస్తున్నారు? మాల తిప్పుతూ ఉన్నారు. బాబా మాటి మాటికి చెప్తారు, నన్ను ఒక్కడనే జ్ఞాపకం చెయ్యండి. సర్వవ్యాపి అనేస్తారు, మరి ఇంకెవరిని స్మృతి చేస్తారు అప్పుడు? భగవంతుడు సర్వవ్యాపి అయితే కాసేపు దీన్ని కాసేపు దాన్ని అలా చెయ్యాలి. మరి బాబా వివరిస్తున్నారు, మీరు ఎంత నాస్తికులు అయిపోయారు, తండ్రిని గురించి కూడా తెలియదు మీకు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు, కానీ ఆయన ఎవరు ఏమాత్రం అర్థం కాదు. ఆత్మ అంటుంది ఓ గాడ్ ఫాదర్ అని, కానీ ఆత్మ అంటే ఏంటి? ఆత్మ వేరు కదా. మరి గాడ్ ఫాదర్ అంటే ఆయన్ని పరమాత్మ అంటున్నారు, అంటే సుప్రీం, ఉన్నతోన్నతమైన సుప్రీం సోల్ అని పరమాత్మ అని అంటారు. ఒక్క మనుషులకి కూడా తన గురించి తనకి అంటే ఆత్మని గురించి తెలియదు. నేను ఆత్మను, ఇది శరీరము, రెండు వస్తువులు ఉన్నాయి కదా అన్నది తెలియదు. ఈ శరీరం అయితే పంచతత్వాలతో తయారై ఉంది. ఆత్మ అయితే అవినాశి, ఒక బిందు రూపము. ఆ బిందు దేంతో తయారైంది? ఏ పదార్థంతో చెప్పండి? ఆత్మ అవినాశి, ఒక బిందు రూపము. ఆ బిందు ఏ పదార్థంతో తయారైంది? చెప్పాలి కదా, ఏ పదార్థంతో? ఆత్మ బిందు ఏ పదార్థంతో తయారైంది? లైట్ కదా, చెప్పాలి కదా మీరు. లైట్తో తయారైందని చెప్పండి. ఆత్మ బిందు లైట్ అన్నమాట. ఇంత చిన్న బిందు సాధు సంతులు ఎవరికి కూడా తెలియదు. ఈయన కూడా చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరూ కూడా ఆత్మ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అన్నది చెప్పలేదు. పరంపిత పరమాత్మ ఎవరు, ఎలా ఉంటారు చెప్పలేదు. కేవలము పరమాత్మని గురించే తెలియదని కాదు, ఆత్మని గురించి కూడా తెలియదు మనుషులకి, అంతే కదా. ఆత్మనే తెలుసుకోకపోతే, ఆత్మను కానీ తెలుసుకుంటే పరమాత్మను కూడా వెంటనే తెలుసుకుంటారు. పిల్లవాడికి తన గురించే తనకు తెలియకపోతే తండ్రిని గురించి తెలుసుకోకపోతే ఇంకేం జీవిస్తాడు అంటున్నారు. చూడండి, కొద్దిమంది ఒక్కొక్కసారి మనం న్యూస్లో కూడా చూస్తుంటాం. ఎవరినన్నా చిన్నపిల్లలు అప్పుడే అడవిలో వదిలేశారనుకోండి, వాళ్ళు అడవిలో పెరుగుతుంటారు, జంతువులతో పాటు జంతువుల మధ్యాహ్న పెరిగితే వాడికి నేను మనిషి అనే తెలియదు, మా నాన్న కూడా మనిషి ఉంటాడని వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందా? వాళ్ళు నేను జంతువు అనుకుంటారు. వాళ్ళు మనిషిలాగా చూసి అందరు పట్టుకొచ్చి చాలా రోజులు మరీ మనుషులతో పాటు ఉంచి అన్నీ నేర్పించి చేసిన తర్వాత ఎప్పుడో నేను మనిషి అనుకుంటాడు వాడు కదా. అలాగే మనకి నేను ఆత్మ అన్నది తెలియకపోతే ఇంకా పరమాత్మని గురించి ఏం తెలుస్తుంది? మీకు కూడా ఆత్మ అంటే ఏంటి, ఎక్కడుంటుందో తెలుసా? అయితే డాక్టర్లు వాళ్ళు కూడా ఏదో సూక్ష్మంగా శక్తి ఉంది, కళ్ళకు కనిపించటం లేదు, అద్దాల పెట్టెలో మూసేస్తే కనిపిస్తుందేమో అని చెప్పేసి ప్రయోగాలు కూడా చేశారు కదా.
ఈ శరీరంలో ఏం శక్తి ఉంది, ఏది వెళ్ళిపోవడం లేకపోవడం వల్ల ఈ శరీరము నిర్జీవం అయిపోతుంది అని తెలుసుకోవడానికి అద్దాల పెట్టెలో పెట్టేసి చనిపోయే వ్యక్తిని సీల్ చేసేసి ఏముంది ఏం పోతుందని చూడడానికి ప్రయత్నించారు కదా. కానీ కనిపిస్తుందా? కనిపించదు. ప్రపంచంలో ఎవరికి మీకు ఉన్నలాంటి జ్ఞానము లేదు. మీకు తెలుసు ఆత్మ బిందు రూపము, పరమాత్మ కూడా బిందువు. కానీ మనందరూ ఆత్మలు పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితులుగా అవుతాము. పరంధామంలో పతితాత్మ ఉండడానికి అవ్వదు. అక్కడ నుంచి అందరూ పావన ఆత్మలే వస్తారు. ఇక్కడికి వచ్చాక పతితులు అవుతారు. మళ్ళీ బాబా వచ్చి పావనంగా చేస్తారు. ఇది చాలా సహజమైన విషయం. ఇది అతి సహజమైన విషయం. మీకు తెలుసు, మనము ఆత్మలు 84 జన్మల చక్రంలో వచ్చి తమో ప్రధానం అయిపోయాం. ఏమయ్యాము? మన ఆత్మలు 84 జన్మల్లో వచ్చి తమో ప్రధానం అయిపోయాం. మనమే 84 జన్మలు తీసుకుంటాం. అలాగని ఒక్కరి గురించి విషయమని కాదు, చాలామంది ఉన్నారు కదా 84 జన్మలు తీసుకునేవాళ్ళు. బాబా అంటారు, నేను ఈయనకి వివరిస్తున్నాను, మీరందరూ కూడా వింటున్నారు. ఈయనలో వచ్చి జ్ఞానం ఈయనకు వివరిస్తున్నారట, మనందరూ కూడా మధ్యలో వింటున్నాం అన్నమాట. నేను ఈయనలో ప్రవేశించాను, ఈయనకు వినిపిస్తున్నాను, మీరు కూడా వినేస్తున్నారు మధ్యలో. ఇది రథము. మరి బాబా వివరించారు, గేట్ వే టు హెవెన్ అని పేరు పెట్టాలి ప్రదర్శనకి. మరి అప్పుడు వాళ్ళకి వివరించాలి కూడాను, వచ్చే వాళ్ళకి. సత్యయుగంలో దేవీ దేవత ధర్మం ఉండేది, అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది అని. కానీ ఆ విషయం ఎవరికి కూడా తెలియదు. క్రిస్టియన్స్ కూడా మొదట సతోప్రధానంగానే ఉంటారు, తర్వాత పునర్జన్మలు తీసుకుని తమో ప్రధానం అయిపోతారు. అందుకే క్రిస్టియన్ ధర్మంలో వాళ్ళలో కూడా మొదట్లో చాలా శక్తి ఉండేది. ప్రతి ఒక్క ధర్మంలోనూ స్టార్టింగ్లో అంత పవర్ఫుల్గానే ఉంటారు, సతోగుణంగా ఉంటారు, తర్వాత తమో గుణం అయిపోతారు. వృక్షము తప్పకుండా పురాతనం అవుతుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. వృక్షం లెక్క ప్రకారము చెప్పాలంటే మిగతా ధర్మాల వాళ్ళందరూ తర్వాతే వస్తారు. ఇది డ్రామా తయారై ఉంది. అలాగని ఎవరికన్నా వేరే ధర్మాల వాళ్ళకి కూడా సత్యయుగంలో రావడానికి ఛాన్స్ దొరుకుతుందా? దొరకదు. వాళ్ళ ధర్మంలోనే రావాలి. ఇది అనాది నుంచి తయారైనటువంటి ఆట. సత్యయుగంలో ఒకే ఒక ఆది సనాతన ప్రాచీన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, మనము స్వర్గానికి వెళ్తున్నాము. ఆత్మ అంటుంది, మేము తమో ప్రధానం అయిపోయాము, మరి ఇంటికి ఎలా వెళ్తాము, స్వర్గానికి ఎలా వెళ్తాము అని. దానికోసమే సతోప్రధానంగా అవ్వడానికి యుక్తి బాబా తెలియచేశారు. ఎలా అవుతాం సతోప్రధానంగా? ఇంటికి వెళ్ళాలంటే, సత్యయుగానికి వెళ్ళాలంటే సతోప్రధానం ఎలా అవుతాం? యుక్తి బాబా చెప్పారు అంటున్నారు. బాబా అంటారు, పతిత పావనుడని నన్నే అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్నే స్మృతి చేయండి. భగవాన్ వాచాని రాసి ఉంది కదా, అందరూ ఈ విధంగా చెప్తూ ఉంటారు. క్రైస్ట్కి పూర్వం ఇన్ని సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేది అని. కానీ ఆ స్వర్గం ఎలా తయారైంది అది ఎవరికీ తెలియదు. మీకైతే చక్కగా తెలుసు. ఈ విషయాలన్నీ ఇంతకుముందే తెలుసా మీకు? బాబా చెప్పిన తర్వాత తెలుసా? ఆత్మలందరూ కూడా శివ్ బాబాకి కొడుకులు. తండ్రిని స్మృతి చేస్తారు. బాబా కూడా అందరికీ ప్రియమైనవాడు, అందరికీ ప్రియుడు.
పిల్లలకి తెలుసు ఆ ప్రియుడు ఇప్పుడు అవతరించారు అని. చాలా మధురమైన ప్రియుడు, లేకపోతే అందరూ ఆయన్నే ఎందుకు తలుస్తున్నారు? అందరికీ ప్రియమైన వాడు, చాలా మధురమైన వాడు కాబట్టే కదా. ఏ మానవుడికి కూడా నోటి నుంచి పరమాత్మ అన్న మాట రాని వాళ్ళు ఉండరు కదా. ఉంటారా? ఎవ్వరు ఉండరు. నోటి నుంచి భగవంతుడు అని పరమాత్మ అని మాట రాని వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఉండరు. అయితే ఆయన గురించి పూర్తిగా తెలియదు. అది మీకు తెలుసు. నేను ఆత్మ శరీరి, ఆత్మలకి పూజ జరుగుతుంది కదా. మనం పూజ్యులుగా ఉండేవాళ్ళు మళ్ళీ మనకు మనమే పూజ చేసుకోవడం మొదలుపెట్టాం. పూజ్యులుగా ఉండేవాళ్ళే మనకు మనం పూజ చేసుకోవడం మొదలుపెట్టాం. గత జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకొని ఉండొచ్చు. శ్రీనాథుడికి భోగు పెడతారు కదా, తినేదైతే పూజార్లే. ఇదంతా భక్తి మార్గము. పిల్లలు మీరందరికీ వివరించాలి, స్వర్గద్వారాలు తెరిచేది భగవంతుడు తండ్రి అని. కానీ ఎలా తెరుస్తారు అన్నది మాత్రము వివరించాలి. భగవాన్ వాచ అని ఉంది అంటే వాచ ఎలా వస్తుంది? వాక్కు శరీరం ద్వారానే కదా వస్తుంది. ఆత్మే శరీరం ద్వారా మాట్లాడుతుంది, వింటుంది. ఇవన్నీ విషయాలు బాబా సింపుల్ విషయాలన్నీ చెప్తారు. అసలు ముఖ్యమైనది ఏంటి అంటే బీజ్ రూపీ గురించి, వృక్షాన్ని గురించి అర్థం చేసుకోవడం. పిల్లలకు కూడా తెలుసు ఇది కొత్త వృక్షము, నెమ్మదిగా వృద్ధిని పొందుతూ ఉంటుంది. మీ కొత్త వృక్షానికి పురుగులు కూడా పడతాయి. ఎందుకంటే కొత్త వృక్షము చాలా మధురంగా ఉంటుంది. లేత మొక్కలకి పురుగులు తొందరగా పట్టుకుంటాయి కదా, ముదిరిపోయిన వాటికి పురుగులు పట్టవు. అయితే మీది కొత్త వృక్షం కదా, అందుకే పురుగులు పడుతున్నాయి అంటున్నారు బాబా. మధురమైన వృక్షానికి పురుగులు పడితే మందు కూడా వేస్తారు. బాబా కూడా మన్మనాభవ అనే మందు ఇచ్చారు, చాలా మంచి మందు ఇచ్చారు. ఈ కొత్త వృక్షానికి పురుగులు పట్టకుండా ఏ మందు ఇచ్చారు? మన్మనాభవ. మన్మనాభవ స్థితిలో ఉంటే పురుగులన్నీ చచ్చిపోతాయి. పురుగులు పట్టిన వస్తువు దేనికి పనికొస్తుంది? పడేస్తారు కదా. ఎక్కడ ఉన్నత పదవి, ఎక్కడ నీచ పదవి, తేడా అయితే ఉంటుంది కదా. మధురమైన పిల్లలకి బాబా వివరిస్తూ ఉంటారు, మీరు చాలా మధురంగా అవ్వండి, ఎవరితోనూ ఉప్పు నీళ్ళుగా అవ్వకండి, క్షీరఖండంలాగా అవ్వండి. అక్కడ ఆవు పులి ఒకే క్షీరఖండంలాగా ఉంటాయి. మరి పిల్లలు కూడా క్షీరఖండంలాగా అవ్వాలి కదా. కానీ ఎవరికైనా అదృష్టంలో లేకపోతే ఇంకా పురుషార్థం కూడా ఏం చేస్తారు? ఎంతగా బాబా చెప్పినా సరే క్షీరఖండంలాగా కలిసిమెలిసి ఉండాలి అని ఎంత చెప్పినా కూడా బుర్రకెక్కదు. ఏం పాత సంస్కారాలు ఉన్నాయో అందులోనే చక్రం తిరుగుతుంటారు, ఫెయిల్ అయిపోతారు. టీచర్ అయితే చదువు చెప్తారు, అదృష్టము ఉన్నతంగా తయారవ్వాలి అని. టీచర్ అందరికీ చదివిస్తున్నారు, కానీ తేడా కూడా మీరు చూస్తున్నారు కదా. అందరికీ ఒకలాగే శివ్ బాబా టీచర్ అయ్యి చదివిస్తున్నారు, కానీ ఎంత చదివించినా తేడా కూడా చూస్తున్నారు. నంబర్ వారీగా ఉన్నారు కదా. స్టూడెంట్స్కి కూడా క్లాస్లో తెలుస్తుంది ఎవరు ఏ సబ్జెక్ట్లో తెలివైన వాళ్ళుగా ఉన్నారు అని. అలాగే ఇక్కడ కూడా తెలుస్తుంది కదా,
ఎవరు ఏ సబ్జెక్ట్లో సరిగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో సరిగ్గా లేరు అన్నీ తెలుస్తాయి. స్థూల సర్వీస్ కూడా సబ్జెక్టు కదా. ఇప్పుడు బండారి ఉంది, చాలామందికి సుఖం లభిస్తుంది. ఎంతగా అందరూ జ్ఞాపకం చేస్తారు. కిచెన్లో ఎవరైనా సంభాళిస్తున్నారు అనుకోండి, దానివల్ల అందరికీ సుఖం వస్తుంది, అందరూ తలుచుకుంటారు కదా. ఇది కూడా మంచిదే. ఈ సబ్జెక్ట్ వల్ల కూడా మార్క్స్ వస్తాయి. కానీ పాస్ విధానం అవ్వడం కోసము కేవలము ఒక్క సబ్జెక్ట్లో కాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన శ్రద్ధ పెట్టాలి. అందరు నన్ను మెచ్చుకుంటున్నారు, నేను బాగా అందరికీ వంట చేసి పెడుతున్నా, ఓహో నాకు నంబర్ 1 10 వస్తుంది అంటే కుదరదు. ఇంకా దేని మీద శ్రద్ధ పెట్టాలి చెప్పండి. ఒక సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన శ్రద్ధ ఉండాలి. జ్ఞానం కూడా కావాలి, నడవడి కూడా సరిగ్గా ఉండాలి, దైవీ గుణాలు కూడా కావాలి. అటెన్షన్ పెట్టుకోవడము మంచి విషయం కదా. బండారి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మన్మనాభవ అని చెప్పాలి. బండారి అని బాబాయ్ కిచెన్ సంభాళించే వాళ్ళని అంటారు. ఇది బండారి దగ్గరికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి కూడా స్మృతి ఇప్పించాలి. వాళ్ళు కూడా స్మృతిలో ఉండాలి, బాబా స్మృతిలో ఉండాలి, స్మృతి ఇప్పించాలి కదా. శివబాబాని స్మృతి చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి, మీరు స్వర్గ యజమానిగా అవుతారు అని చెప్పాలి. ఎందుకంటే కిచెన్లో మంచిగా వండి పెట్టేవాళ్ళంటే అందరికీ ఇష్టమవుతుంది, అందరు మెచ్చుకుంటుంటే ఆహా ఓహో అనుకోవద్దు, బాబాని తలుసుకోండి అని చెప్పండి వాళ్ళకి. ఇది బాబా బండారి, బాబా పెడుతున్నారు మీకు అని బాబా స్మృతి ఇప్పించండి. బాబాని స్మృతి చేసినట్లయితే ఇతరులకు కూడా పరిచయం ఇవ్వగలుగుతారు. జ్ఞానము యోగం కూడా కావాలి, చాలా సహజమే. ముఖ్య విషయమే ఇది. గుడ్డి వాళ్ళకి చేతికర్రగా అవ్వాలి. ప్రదర్శనలో కూడా ఎవరినైనా తీసుకురండి, మేము మీకు స్వర్గద్వారాన్ని చూపిస్తాం రండి అని. ఇది నరకము, ఇది స్వర్గము అని వివరించండి. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రులైతే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు అని. మన్మనాభవ. బాబా అదేవిధంగా మీకు గీతా జ్ఞానం వినిపిస్తున్నారు. అందుకే బాబా చిత్రాలు కూడా తయారు చేయించారు, గీతా భగవానుడు ఎవరు అని. స్వర్గద్వారాలు ఎవరు తెరుస్తారు? ఎవరు తెరుస్తారు? శివ్ బాబా తెరుస్తారు. కృష్ణుడు ఆ స్వర్గద్వారంలోకి వెళ్తారు. కానీ స్వర్గద్వారం ఎవరు తెరుస్తారంటే ఎవరి పేరు చెప్తున్నారు? కృష్ణుడి పేరు చెప్తున్నారు. ముఖ్య చిత్రాలు ఉన్నవి 2. మిగతావన్నీ చిల్లర అంటున్నారు బాబా. ముఖ్య చిత్రాలు ఏం చెప్పారు? త్రిమూర్తి, సృష్టి చక్రము. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి, ప్రేమగా మాట్లాడాలి, మనస వాచ కర్మణ అందరికీ సుఖం ఇవ్వాలి. చూడండి, బండారి అందరినీ సంతోషపెడుతుంది కదా. అందుకనే వాళ్ళ కోసం అందరూ గిఫ్ట్లు కూడా తీసుకొస్తారు. అది కూడా సబ్జెక్టే కదా. గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళు అంటారు, మీ నుంచి నేను ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ మీ స్మృతి వస్తుంది. శివబాబా బండారాలో నుండి దొరికితే శివబాబా స్మృతి వస్తుంది, అందుకని ఎవరి నుండి తీసుకోమని అంటారు. అది రైట్ విషయం కదా. మనం మంచిగా సేవ చేసాం, ఎవరైనా మనకు గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు, ఖుషి అయిపోకూడదు. ఎవరైనా ఇచ్చింది తీసుకుంటే వాళ్ళదే జ్ఞాపకం వస్తుంది, నాకెందుకు, బాబా యజ్ఞం నుంచి తీసుకుంటే బాబా స్మృతి వస్తుంది అని ఎవరిచ్చింది తీసుకోకూడదు, మన దగ్గర పెట్టుకోకూడదు కూడాను. ఒకవేళ మనం జ్ఞానం సేవ చేయడానికి వెళ్ళినా కూడా దానికి కూడా సంతోషించి ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, అవి కూడా మన దగ్గర పెట్టుకోకూడదు. కేవికే రాజు గారు ఉండేవారు, ఎక్కడైనా సేవకి వెళ్ళేవారు. ఎవరైనా ఒక చిన్న ఫోటో ఇచ్చినా కూడా అది కూడా పట్టుకెళ్ళి సెంటర్లో ఇచ్చేసేవారంట. గిఫ్ట్లు ఏమని ఇస్తే ఏది తన దగ్గర పెట్టుకునేవారు కాదంట, వాళ్ళ స్మృతే వస్తుందని. అలా అంత జ్ఞానం కూడా మనకి అర్థం అవ్వాలి కదా. మనం ఖుషి అయిపోతున్నాం ఏంటంటే మేము చాలా బాగా సేవ చేసాం, మాకు అందరూ గిఫ్ట్లు ఇచ్చారని ఖుషి అవుతున్నాం.
సేవ సేవ చేయించింది ఎవరు? ఎందుకు సేవ ఎందుకు చేశారు మీరు? బాబాని తలుసుకునేలా చేయడానికా, మిమ్మల్ని తలుసుకునేలా చేయడానికా, మీరు ఇంకోరిని తలుసుకునేలాగా అవ్వడానికా? కాదు కదా. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा पॉइंट्स। తన ఉన్నతమైన అదృష్టము తయారు చేసుకోవడం కోసం పరస్పరము చాలా క్షీరఖండంగా మధురంగా అయి ఉండాలి. ఎప్పుడు ఉప్పు నీళ్ళుగా అవ్వకూడదు. అన్ని సబ్జెక్ట్స్ పైన పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ఒక దాంట్లో నేను చాలా బాగున్నాను, అందరు మెచ్చుకుంటున్నారని ఖుషి అయిపోవద్దు. అన్ని సబ్జెక్ట్స్ పైన శ్రద్ధ పెట్టాలి. రెండో పాయింట్, సద్గతి కోసము బాబా ఇచ్చే శ్రేష్టమైన సలహా పైన నడవాలి. అందరికీ శ్రేష్టమైన సలహాయే చెప్పాలి. స్వర్గానికి వెళ్ళే దారి చూపించాలి. స్వర్గానికి వెళ్ళే మార్గం చూపించాలి. వరదానము, శుద్ధ సంకల్పాల శక్తితో మనసా సేవ యొక్క సహజ అనుభవి అవ్వండి. శుద్ధ సంకల్పాల శక్తి స్టాక్తో మనసా సేవ యొక్క సహజమైన అనుభవి అవ్వండి. అంతర్ముఖి అయ్యి శుద్ధ సంకల్పాల శక్తి స్టాక్ జమ చేసుకోండి. ఈ శుద్ధ సంకల్పాల శక్తియే సహజంగా తన వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేస్తుంది. మళ్ళీ ఇతరులను కూడా శుభభావన శుభకామన స్వరూపంతో పరివర్తన చేయగలరు. శుద్ధ సంకల్పాల స్టాక్ జమ చేసుకోవడం కోసం మురళీలోని ప్రతి పాయింట్ వినడంతో పాటు శక్తి రూపంలో ఎల్లప్పుడూ కర్మ చేయండి. శుద్ధ సంకల్పాల స్టాక్ జమ చేసుకోవడం కోసం మురళి యొక్క ప్రతి పాయింట్ని వినడంతో పాటు శక్తి రూపంలో ఉంటూ ప్రతి కార్యము చేయండి. ఎంతగా శుద్ధ సంకల్పాల స్టాక్ జమ అయి ఉంటే అంతగా మనసా సేవ యొక్క సహజ అనుభవి అవ్వగలుగుతారు. స్లోగన్, మనసుతో శాశ్వతంగా ఈర్ష్య ద్వేషాలకి వీడ్కోలిస్తే విజయీ అవుతారు. మనసుతో శాశ్వతంగా ఈర్ష్య ద్వేషాలకి వీడ్కోలిస్తే విజయీ అవుతారు. ఓం శాంతి. यूं खातिर मेरे तुम जो
तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। तेरा जलवा कहूँ या तेरी रहनुमाई, तेरा जलवा कहूँ या तेरी रहनुमाई, खूबसूरत तुमने ये जिंदगी बनाई। पाक तेरा जहाँ में दिलो तख्त है, पाक तेरा जहाँ में दिलो तख्त है, साया तेरा मुझ पे हर वक्त है। बादशाह तू मुझे अपने दिल का बनाए, बादशाह तू मुझे अपने दिल का बनाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। देखे तालीम तूने मुझको संभाला, देखे तालीम तूने मुझको संभाला, तेरा शुक्रिया दिल से ओ अल्लाह ताला। तेरी ही बदौलत है चलते कदम, हो तेरी ही बदौलत है चलते कदम, कैसे भूलेंगे तेरा एहसान हम। ओ इल्म तेरा रूहानी हमें पसंद आए, इल्म तेरा रूहानी हमें पसंद आए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। अर्श आज़म का तू है मुसाफिर हसीन, अर्श आज़म का तू है मुसाफिर हसीन, उम्मीदें सबकी तुझ में बसी। खूबसूरत है तू और तेरा आशिया, हो खूबसूरत है तू और तेरा आशिया,
मुझको भाया है तू और तेरा जहां, दी है मुझको पना तुमने लाखों दुआएं, दी है मुझको पना तुमने लाखों दुआएं, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए।